హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? కొంతమందికి పులుపు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. గోంగూర పులుపు లేకుండా ఇలా వండి చూడండి ఒకసారి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరని ఒక గిన్నెలో ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. అందులోనే గోంగూర కూడా వేసుకొని ఒక తిప్పి వదిలేయండి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూరని ఇందులో వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దించుకోండి. ఈ పచ్చడి అస్సలు పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని